హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఓఏఎంటీసీకి సంబంధించి ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి 2025 సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అండి. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, అన్న డిగ్రీకి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు కౌన్సిలింగ్ అనేది పూర్తవుతుంది అనేది అడుగుతున్నారండి. సో దానికి సంబంధించి మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతుంది అనమాట. సో దీంతో పాటు ఏంటి అనుకున్నట్లయితే ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దీంతో పాటు మనకి డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, సో అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి అయితే వస్తాయి అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. టాపిక్ అయితే వెళ్ళిపోతామండి. అయితే ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి. సో అఫీషియల్ వెబ్సైట్ లోని మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరగలేదు అనమాట. సో మనకి ఓన్లీ కూడా పాత డేట్స్ ఏవైతే ఉన్నాయో, సో పాత డేట్స్ మాత్రం మనకి ఇంకా చూపిస్తున్నారు. సో కొన్ని రిఫ్రెష్ చేస్తాను అనుకోండి. సో రిఫ్రెష్ చేస్తే నాకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఏవైతే మనకి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో డాక్యుమెంట్స్ అనేవి రీఅప్లోడ్ చేయమని అయితే చాలా మంది స్టూడెంట్స్ కి అడుగుతున్నారు అనమాట. డాక్యుమెంట్స్ అనేవి రీఅప్లోడ్ చేయండి. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కానివ్వండి, మీరు ఎంటర్ చేసిన మార్క్స్ డీటెయిల్స్ అనేవి కూడా మిస్ మ్యాచ్ అయితే అవుతున్నాయి. సో లేకపోతే మీరు కరెక్షన్ చేసుకోండి, లేదంటే డాక్యుమెంట్స్ మీరు రీఅప్లోడ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారో డిగ్రీ వాళ్ళకి అనమాట. సో వాళ్ళకైతే మెయిల్ చేస్తున్నారు అనమాట. మెయిల్ ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తున్నారండి, రీఅప్లోడ్ చేయండి అని చెప్పేసి. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి 13th సెప్టెంబర్ వరకు కూడా జరుగుతుందండి. అంటే రేపటిలో జరుగుతుంది అనమాట. సో అయితే మనకి డిగ్రీ కౌన్సిల్ సంబంధించి మనకి ఎప్పుడు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకున్నట్లయితే, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మాత్రం ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం అయితే మాత్రం రేపే మనకి రిలీజ్ చేస్తారండి. దానికి సంబంధించిన న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా మనకి రిలీజ్ చేశారనమాట. అయితే మనకి ఇదే ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ అండి. డిగ్రీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ గడువు పొడిగింపు అని చెప్పేసి విద్యార్థుల విజ్ఞప్తి మేరకు డిగ్రీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ని శనివారం వరకు పొడిగించినట్లుగా ఉన్నత విద్యా మండలి తెలిపిందనమాట. ఇక్కడ శనివారం వరకు మనకి పొడిగించినట్లంటే శనివారంతో మనకి క్లోజ్ చేస్తారనమాట. శనివారంతో మనకి క్లోజ్ చేస్తారంటే శనివారం రోజు మనకి దీనికి సంబంధించి ఏదైతే ఇది సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా ఈ నెల 10వ తారీఖున సీట్లను కేటాయించాలండి. అయితే దాన్ని గురువారం వాయిదా వేసింది. ఇప్పుడు మరోసారి పొడిగించడం జరిగింది. మొత్తంగా 1,67,161 మంది అయితే ప్రవేశాలకైతే నమోదు చేసుకున్నారు. అంటే అప్లికేషన్స్ అనేవి 1,67,000 అయితే వచ్చాయన్నమాట. సో దాంతో పాటే మనకి అందులో 1,54,000 మంది అయితే దరఖాస్తులు సమర్పించారు. మొత్తం అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ గా మనకి వెరిఫికేషన్ చేసుకున్నారనమాట. సో దాంతో పాటు వీరిలో 1,50,000 మంది మాత్రమే కళాశాలలో ఎంపిక ఇచ్చారనమాట. అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి 1,50,000 మాత్రమే ఇచ్చారనమాట. మీకు మొత్తం కాంపిటీషన్ వచ్చేసరికి 1,50,000 అండి. సో ఇందులోనే మీకు సీట్స్ అనేవి కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. వీళ్ళకి సీట్లు అనేవి అయితే కేటాయించబోతున్నారు అనమాట. అయితే చాలా మంది ఉండడం వల్ల ఏంటంటే రీఅప్లోడ్ సంబంధించి మళ్ళీ ప్రాసెస్ అనేది చేస్తున్నారండి. సో దానివల్ల లేట్ అయితే అవుతుంది అనమాట. సో డిగ్రీ కౌన్సిల్ సంబంధించి అయితే మాత్రం రేపు ఈవినింగ్ కల్లా కూడా మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి వెబ్సైట్ అయితే మనకి అప్డేట్ చేస్తారండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందులో చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సీఓఎన్, ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ రెండు కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. వన్స్ మనకి వెబ్సైట్ లో అప్డేట్ చేసిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెడతాను అనమాట. సో దాంతో పాటు మనం వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం, అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాంతో పాటు మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా మనకి డేట్స్ రిలీజ్ చేసినట్లయితే అప్పుడు కూడా మీ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ద్వారా ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. సో ప్రస్తుతం అప్డేట్ అయితే ఈ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.